అందరికీ నమస్కారం. మనం మనం ప్రెగ్నెన్సీని ఎట్లా తయారవ్వడం, డెలివరీ గురించి ఎట్లా తయారవ్వాలి, బేబీని ఎట్లా తీర్చిదిద్దుకోవాలి, ముఖ్యంగా డెలివరీ గురించి మనల్ని ఎట్లా తయారు అవ్వాలి అంటే ఒక మహిళ నుంచి ఒక తల్లిగా ఎట్లా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అనే దాని గురించి ఈరోజు చూస్తాము. సో మనకి ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ కావాలి అంటే 4 విషయాలు. ఒకటి, ఫస్ట్ డెలివరీ గురించి మనం జనరల్గా తెలుసుకోవాలి, బేబీని తయారు చేసుకోవాలి మన సపోర్ట్కి. తర్వాత మదర్ బాగా తయారవ్వాలి, మెడికల్ టీమ్ కూడా దానికి సపోర్టివ్గా ఉండాలి. ఇది ఉన్నప్పుడు మనకి ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ వీలవుతుంది. డెలివరీ గురించి ఒక విషయం ఏంటంటే, డెలివరీ అనేది శరీరానికి ఒక సహజమైన ఒక ప్రక్రియ. ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటాము, డైజెషన్ జరుగుతుంది. అట్లా డెలివరీ కూడా, కాన్పు కూడా ఒక సహజమైన విషయం. కాకపోతే ఏంటంటే దాంట్లో కొన్ని సమయాల్లో తల్లికో బిడ్డకో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. దానికి మెడికల్ ట్రీట్మెంట్ మనకి అవసరం అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకుంటాం. ఇప్పుడు బ్లడ్ అనీమియా రాకుండా ముందుగానే మనం మెడిసిన్ పెడతాం, టెస్టులు చేసుకుంటాం. కొన్ని స్కాన్ చూసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే కనుక్కుంటాం. బేబీ పొజిషన్ ఎట్లా ఉంది, ఉమినీరు పొజిషన్ ఎట్లా, అట్లాంటిదంతా తెలుసుకుని అటువంటి బేబీకో మదర్కో ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. కాబట్టి అన్ని వేళలా అది ఎమర్జెన్సీ అవ్వదు. హాస్పిటల్కి వస్తున్నాం కాబట్టి డెలివరీ అనేది ఒక జబ్బు కాదు. దానికోసమే ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ ఎట్లా ఏర్పడుతుందో, ఏ ఎనర్జీ మనకి బిడ్డని తీసుకొస్తుందో గర్భసంచిలో, ఆ ఎనర్జీయే దాన్ని బేబీని బయటికి తీసుకొస్తుంది. సో ఇది మనం ప్రెగ్నెన్సీలో మనం తింటాం మన ఆహారం, కానీ అది బేబీకి అది ఆక్సిజన్గా మనకి బ్లడ్లో దానికి కావాల్సిన న్యూట్రిషన్ బేబీకి బాగా అంది, బేబీ పెరుగుతుంది. మనం పోయి బేబీ నోట్లో పెట్టడం అటువంటిది ఏం ఉండదు. ఇవి అన్నీ ఏం జరుగుతుంది, శరీరం ప్లసెంటా అనే మావి అనేది ఉంటుంది కాబట్టి మనం తీసుకునేది అట్లా కన్వర్ట్ అయ్యి అది బేబీకి బ్లడ్ రూపంగా ఆక్సిజన్ రూపంగా బేబీకి పోతుంది. సో ఇవి అన్నీ చూసినప్పుడు దాని పని అది చేసుకున్నప్పుడు బేబీ బయటకు రావడం కూడా అది వస్తుంది. సో ఆ బాడీ అనేది బాడీ క్యాన్ విత్స్టాండ్ ఎనీథింగ్, బట్ ద మైండ్ యూ హ్యావ్ టు కన్విన్స్. ఆ మానసికంగా దాన్ని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎట్లా ఉంటుందో, కొంచెం లేట్ అయినా, పెళ్ళి అయ్యి కొన్ని సంవత్సరాలు అయినా, లేదంటే 30 ఏళ్ళు దాటిపోయినా, ఇది ప్రెగ్నెన్సీ రావడమే లేట్ అయింది కదా, ఇది ఎట్లా ఉంటుందో ఏమవుతుందో, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు వీక్గా ఉన్నా, నీకెట నార్మల్ డెలివరీ అవుతుంది, నువ్వు ఎట్లా చేసుకోగలుగుతావు. ఇట్లా మన కెపాసిటీని మనం ఎక్కడో ఒక దగ్గర సమాజంలో మార్పు వచ్చేసింది. హాస్పిటల్లో లేకుండా ఇంట్లో కానిపోయిన టైంలో అందరూ ధైర్యం, వేరే ఆప్షన్ లేదు, ఇంట్లో పెద్దవాళ్ళు ధైర్యం చెప్పాల్సిందే చెప్పారు. అది తీసుకునే వాళ్ళకి ఈజీగా డెలివరీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్ని సదుపాయాలు ఉన్నాయి, మనకి టెస్టులు ఉంది, ట్రీట్మెంట్ ఉంది, ఎక్సర్సైజ్ బాగా ఉంది, కానీ మానసికంగా మనల్ని సంసిద్ధం చేయడం లేదు, మనం దానికి తయారవ్వటం లేదు. సో అది మనం చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, మనం ప్రెగ్నెన్సీ రావడానికి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఫర్టిలిటీలో కూడా. కాబట్టి అక్కడ వాళ్ళకి ఏం చూస్తున్నాం, కొంతమంది ఎక్కువగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికే మనం చెప్తాం. ఎందుకంటే మనం ఏం చెప్తాం, ప్రెగ్నెన్సీ కాదు మనకు కావాల్సింది, మంచి బిడ్డ కోసమే మనం చూస్తున్నాం. అక్కడి నుంచే ఆ గోల్ క్లారిటీ మనకి వచ్చేస్తుంది. అందువల్ల మనం తీసుకునే డయట్ అయినా, టాబ్లెట్స్ అయినా, ఎక్సర్సైజ్ అయినా మంచి బిడ్డ కోసం అనే ఫీలింగ్తో తీసుకోవడం వల్ల ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆ ప్రెగ్నెన్సీని వాళ్ళు ఈజీగా ఒప్పుకుంటారు.
నేను నా బిడ్డని కోసం ఇదంతా చేసుకున్నా, ఆ బిడ్డని పిలిచా, నా బిడ్డ వచ్చింది. అది ఏం పెద్ద ఒక విషయంగా కాదు, కానీ పక్కన వాళ్ళకి అది పెద్ద విషయం. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈమెకి ఎట్లా వచ్చింది? సో వాళ్ళకి అది వచ్చే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళు ఈజీగా అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి వాళ్ళకి ఈజీగా డెలివరీ కూడా వాళ్ళు ఈజీగా నేను చేసుకోగలుగుతాను. నాకు వీళ్ళు పక్కన ఉన్నారు, నేను ప్రెగ్నెన్సీ నా బిడ్డను తెచ్చుకోగలిగాను, డెలివరీ కూడా వాళ్ళు ఉన్నారు, నేను చేసుకోగలుగుతాను. సో 690 వీడియో చూడండి. గౌతమి అని ఆమె బెంగళూరు నుంచి వచ్చేది. 2-3 అబార్షన్స్ కూడా అయింది, టెస్ట్ ట్యూబ్ బేబీకి పోవాలని ఆమె. సో అట్లా ఉన్నప్పుడు ఇక్కడ వస్తే నేను ఒకటి అడిగాను, నీకెందుకు బిడ్డ కావాలి? అది నీకు బాగా దాని గురించి ఆలోచించావా? అక్కడ నుంచి ఆమె ఆలోచించడం మొదలుపెట్టింది. తనకి ఎంత ఇష్టం బిడ్డ అంటే, ఎందుకు బిడ్డ కావాలి అని కోరుకుంటుంది. అదంతా వచ్చినప్పుడు ఆ ఇష్టానికి పవర్ ఇవ్వడం నేర్చుకునింది. ప్రెగ్నెన్సీ వచ్చింది. బెంగళూరు నుంచే మధ్య మధ్యలో వచ్చేస్తారు చెకప్కి, డెలివరీకి ఇక్కడే వచ్చి డెలివరీ ఇక్కడే నార్మల్ డెలివరీ ఈజీగా చేసుకోగలిగారు. ఆమె ఫ్రైడేనే కావాలనుకునేది, ఫ్రైడేనే అయింది. సెకండ్ డెలివరీ కూడా మళ్ళీ వచ్చి చేసుకున్నారు. సో ఇది ఎందువల్ల అవుతుందంటే మైండ్ కన్విన్స్ అయింది, నాకు అవుతుంది అన్నప్పుడు బాడీ కోఆపరేట్ చేస్తుంది. ఆమె సెకండ్ డెలివరీ కూడా ఏమైందంటే 9th మంత్ వచ్చి వాళ్ళు తిరుపతిలో ఉన్నారు, డెలివరీకి మళ్ళీ రావాలి. 9th మంత్ బిగినింగ్లో ఆమెకి డెంగ్యూ ఫీవర్ వచ్చేసింది. బాగా ఫీవర్, బాగా 2-3 డేస్ హై ఫీవర్ వచ్చినా ప్లేట్లెట్ కౌంట్ తగ్గల. డాక్టర్సే చెప్పారు, ప్లేట్లెట్ కౌంట్ తగ్గకుండా ఇట్లా ఎట్లా ఉంది డెంగ్యూలో? ఆమె చెప్పుకునేది బేబీకే, నేను సేఫ్గా ఉండాలి, నువ్వు సేఫ్గా ఉండాలి. సో మైండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి బాడీ కోఆపరేట్ చేస్తుంది. డెలివరీలో కూడా అదే. సో ఇప్పుడు ఇది జనరల్గా ప్రెగ్నెన్సీ గురించి, డెలివరీ గురించి. ఇది శరీరానికి సహజమైన ఒక ప్రక్రియ. మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటే బాడీ మనకి కోఆపరేట్ చేస్తుంది. బేబీ గురించి మనం తెలుసుకోవాలి. బేబీ ఏంటంటే బాగా సూక్ష్మంగా ఉంటుంది, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. బేబీ ఎట్లా ఉంటుంది? పవర్ఫుల్ రిలేషన్షిప్, తల్లిదండ్రులతో బయట వాళ్ళతో చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ పెట్టుకునే కెపాసిటీ బేబీకి లోపలనే ఉంది. ఇది ఇంపార్టెంట్. సో అందుకని టాక్ టు బేబీ మనం అందుకే కొన్నిసార్లు ఏమవుతుంది, కొన్ని వీడియోస్లో 852 వీడియో ఉంటుంది. పద్మావతి గారు అక్కడ స్కానింగ్ పోతే అక్కడ ఎవరిని రానివల్ల కరోనా టైంలో భయం అనిపించినప్పుడు బేబీ మూమెంట్ అయింది. అప్పుడు ఆమె అనుకునేది బేబీ నాతో తోడు ఉంది అని. అంతే. తర్వాత ఆమెకి భయం పోయింది. ఈమె బేబీని అడగని కూడా లేదు, బేబీ వాలంటీర్ చేస్తుంది, మా నేనున్నాను నీకు. సో ఇది బాగా జాహ్నవి అని ఆమె కూడా అట్లనే ఉంటుంది. స్కానింగ్ పోయినప్పుడు మనం కొన్నిసార్లు ఆ బేబీస్కి ఆ కెపాసిటీ ఉంది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. బేబీకి మనకంటే ఎక్కువ అవేర్నెస్, ఎక్కువ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఈజీగా, మనం కొంచెం ఓపిక్గా ఆ బేబీతో మనం బాండ్ అవ్వాలి. అది దానికే మనం టాక్ టు బేబీ చెప్తున్నాం. సో ఇది బాండింగ్ బాగా డే టు డే లైఫ్లో బాండింగ్ బాగా వచ్చినప్పుడు డెలివరీ గురించి కూడా ఏం చెప్తాము? బిడ్డ దగ్గర నువ్వు కష్టపడబాకు, నన్ను కష్టపెట్టకుండా ఈజీగా సేఫ్గా నార్మల్గా వచ్చేసాయి అని చెప్పినప్పుడు చాలాసార్లు ఆ బేబీ ఈజీగా వస్తుంది, మదర్కి కోఆపరేట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే బిడ్డలకి దిగి రావాలి డెలివరీలో. అంటే గర్భసంచి ద్వారం ఓపెన్ చేసుకోవాలి, ఆ పెల్విస్, ఆ బోనీ స్ట్రక్చర్, ఆ కండరాలంతా ఉంటుంది, అదంతా దాటుకొని బయటికి రావాలి. సో అది రావాలి అంటే తల్లి రిలాక్స్డ్గా, తనైనా కాన్ఫిడెంట్గా, లేదంటే సెక్యూర్ ఫీలింగ్, భద్రతాభావం, వీళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ ఉన్నప్పుడు బేబీ ఈజీగా దిగగలుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఒకవేళ తల్లి టెన్షన్ పడినా ఖచ్చితంగా బేబీకి ఆ టెన్షన్ పోతుంది. కొంతమంది ఆ టెన్షన్ పడడం అది ప్రెగ్నెన్సీలోనే వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎంత టెన్షన్ పడినా మన హెల్ప్ తీసుకొని మనం దాని నుంచి బయటికి రాగలుగుతాము.
మనం సొంతంగా లేకపోయినా హెల్ప్ తీసుకొని బయటకు వచ్చేదానికి కూడా ప్రెగ్నెన్సీలో చాలా జరుగుతుంది. మనం అందుకనే నాకు టెన్షన్ ఉంది, టెన్షన్లోనే కూరుకొని పోకూడదు. ఆ ఒక పాయింటే మనం గుర్తుపెట్టుకోవాలి. మదర్కి టెన్షన్ ఉంటే డెలివరీ టైంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? ఒకటి, హార్ట్ బీటింగ్లో వేరియేషన్ ఉంటుంది. ఇంకోటి, బేబీ ఉమినీరులో మస్ట్ కూర్చుంటుంది, మెకోనియం అంటాం. గర్భసంచి ద్వారం ఓపెన్ అవ్వదు, సగంలో వచ్చి ఆగిపోతుంది, లేదా అన్నీ ఉంటుంది, తల దిగదు. సో ఇది ఏమవుతుందంటే మనకి కొంతమందికి ముందు నుంచి తెలుస్తుంది, నాకు కష్టం, నాకు కొంచెం భయమే, కానీ వీళ్ళు ఉన్నారు, వీళ్ళు నాకు హెల్ప్ ఇస్తే వాళ్ళు ఇస్తారు, నా హెల్ప్ తీసుకుంటాను. అది కానీ ఉంటే మనకి రిలాక్స్ అయినప్పుడు బేబీకి డెలివరీలో ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది ఏంటంటే మన డౌట్ కూడా మనం బయట చెప్పము. ఎందుకు? ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో నా గురించి. ఇంకోటి, వీళ్ళు ఏమైనా వీళ్ళు చెప్తే మాత్రం తగ్గుతుందా? ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో పక్కన వాళ్ళు పలానా వాళ్ళకి అట్లా అయింది, వీళ్ళకి ఇట్లా అయింది, నీకు కూడా అట్లా అయిపోతుందేమో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి వాళ్ళకి అది కొన్నిసార్లు అట్లా జరుగుతుంది అనమాట. అందుకని అక్కడి నుంచి దాని నుంచి నేను హెల్ప్ అడిగి దాని నుంచి బయటకు రావాలి, బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా తెలియకుండా ఉన్నప్పుడే అదే దాంట్లో అదే సుడిగుండంలో ఇరుక్కొని పోయినట్టు ఆలోచన, నాకు కూడా అట్లా అయిపోతుందా అని చెప్పి అయిపోతుందా అనేది అయిపోతుంది, నాకు కూడా అంతే అనేది అనుకొని ఆ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. సో కొంతమందికి అట్లనే హార్ట్ బీటింగ్ ఎక్కువ అయిపోయి తగ్గటం లేదు, అట్లా ఉన్నప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. కానీ కొంతమందిలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అమ్మాయికి ఏంటంటే హార్ట్ బీటింగ్ డెలివరీ టైంలోనే బాగుంది, సడన్గా పోయింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉండి ధైర్యం చెప్పే కొద్దీ ఒక 5 minutes తర్వాత బాగా నార్మల్ అయిపోయింది. తర్వాత ఆయన పక్కన పెట్టుకొని, ఆయన చేయిని పెట్టుకుని మీరు చెప్తూ ఉండండి అంటే మళ్ళీ ఇంక్రీజ్ అవ్వలే హార్ట్ బీటింగ్. డెలివరీ టైంలో కూడా ఆమె పక్క, ఎందుకంటే ఆమెకు భయం, ఆయన లేకపోతే భయపడిపోతుంది. ఆయన పెట్టుకొని నార్మల్గా చేసుకోగలిగాం. ఇది హార్ట్ బీటింగ్. తర్వాత ఒక అమ్మాయికి అంతే డెలివరీ పెయిన్స్ వస్తుంది, ఆఫ్లో వచ్చి ఆగిపోయింది. అడిగితే వెయిట్ చేసి చూస్తున్నాం, పెయిన్స్ వస్తుంది అక్కడ కావట్లా. అప్పుడు ఆమె అనేది, మా హస్బెండ్ వస్తే బాగుంటుంది, ఆయనకి లీవ్ దొరకలే. అప్పటికప్పుడు వాళ్ళ హస్బెండ్ని ఫోన్ చేసి, నువ్వు ఎట్ట ఉన్నా అంతే పక్కనే ఆయన, వెంటనే నువ్వు ఏం చేయి, మీ ఆఫీస్ వాళ్ళతో కూడా మాట్లాడేది, నువ్వు వచ్చేసేయాలి, వచ్చి ఒక 2 hours ఉండి వెళ్ళిపో, తర్వాత నీకు లేకపోయినా పర్వాలేదు. ఆయన వచ్చాడు, కాసేపు మాట్లాడాడు, 1 hour. నేను చెప్పేసాను, మేము ఎవ్వరు రాము, నువ్వు మీ ధైర్యం చెప్పు, మీ ఆమెకి హ్యాపీగా చెప్పుకో. 1 hour తర్వాత ఆయన, నేను ఇంక వెళ్ళాలన్నాడు, 1 నిమిషం ఉండి నేను చూస్తానంటే అప్పుడు ఫుల్ డైలటేషన్ వచ్చేసింది, డెలివరీ అయిపోయింది, డెలివరీ చూసుకునే వెళ్ళిపో అని చెప్పి. సో అట్లా ఉంటుంది అనమాట. అంటే మన ఎమోషన్స్ నెగటివ్ ఎంత చేస్తుందో పాజిటివ్ అంతే బాగా దాని మీద, ఎందుకంటే అది న్యాచురల్ ఫంక్షన్. సో ఇంకొక ఆమెకి ఏంటంటే తల దిగడం, అన్నీ బాగుంది, హాఫ్ వే వచ్చి దిగలే, ఎంత వెయిట్ చేసి అంటే అన్నీ బాగుంది కూడా దిగలే. డెలివరీ అయిన తర్వాత, ఏమా నీకు అన్నీ బాగుంది కదా, నీకు నార్మల్ అయిపోతుంది అనుకుంటాను, నా అవ్వలేదు. ఆమె ఈజీగా చెప్పింది, మా నాన్న అప్పుడే చెప్పాడు మేడం, నీకెక్కడ నార్మల్ అవుతుంది అంతే. అది మనం వింటాము, కానీ అది ఎక్కడో బాడీలో పోయి అది, అందుకని అట్లా జరిగినప్పుడు వాళ్ళు దాన్ని ఒప్పుకుంటారు, అంతే కదా. ఇంకా ఆమె అంత బాగా ఎక్సర్సైజ్ చేసింది, ఎంత బాగా చేసిందో. కాకపోతే ఇంత బాగా ఎక్సర్సైజ్ చేయడం, ఇదంతా కుండలో నీళ్ళు నింపినట్టు, ఇంత చిల్లి ఉంటే ఎట్లా పోతుందో ఆ నీళ్ళంతా. ఆ చిల్లినే ఇట్లాంటి మన దగ్గర ఉండే డౌట్. కొన్నిసార్లు ఆ డౌట్ ఉంది అనే కూడా మనకు తెలియదు, అది క్యాజువల్గా మాట, నాకేం అనుకోలేదు అని పైన ఆలోచన ఉండదు, కానీ లోతుగా ఉంటుంది. అందుకని అటువంటి ఆలోచన, అటువంటి డౌట్ ఏమైనా ఉందా, ఉంటే చెప్పి మాట్లాడుకొని క్లియర్ చేసేసుకోండి. సో అందుకని డెలివరీ అంటే అమ్మ తన బాడీ మీద తనకి కాన్ఫిడెన్స్ కావాలి.
రెండోది వీళ్ళు ఉన్నారు నాకు అని ఒక సపోర్ట్ ఫీలింగ్, ఒక సెక్యూర్ ఫీలింగ్. మూడోది తన డౌట్ని తను చెప్పి క్లియర్ చేసుకోగలగాలి. ఇది 3 కానీ ఉంటే నొప్పుల గురించి ఆమెకి దేని గురించి పెద్ద వరి ఏం ఉండదు, డెలివరీ అనేది ఈజీగా అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. తన బాడీ మీద తనకి కాన్ఫిడెన్స్. దీంట్లో కొంతమందిని చూసినాం. కొంతమంది ఎక్సర్సైజ్ ఎంత బాగా చేస్తారో. ఒక మేడం అయితే ఆమె కింద కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చేసేస్తుంది, కొంచెం బల్కీగా ఉన్నా కూడా. ఆమెకి ఈజీగా అయిపోతుంది అనుకున్నాం, కానీ హార్ట్ బీటింగ్ ఎక్కువైంది, ఓపెన్ అవ్వట్లే, పెయిన్స్ వస్తుంది. డెలివరీ అయిన తర్వాత అయ్యో ఇట్లా అయిందే, ఎంత చూసారో మీరు. నాకు ఎంత ఉన్నా ఏజ్ ఉందిలే, నాకు 32 కదా, అంతే. అంటే ఆ డౌట్ మనం ఎక్కడో లోపల పెట్టుకుంటున్నాము. అది చెప్పొచ్చా చెప్పకూడదా, అది పెద్ద విషయమా కాదా, ఇది కూడా ఉంటుందా. మనం ఏమనుకుంటా, నేను అన్నీ చేస్తున్నాను కాబట్టి అవుతుంది కదా, అవుతుందో కాదో. అవుతుందో కాదో అనేది చాలా పెద్ద నెగటివ్ రాకుండా పోవడానికి అనేది మనం బాగా తెలుసుకొని అటువంటి చిన్న చిన్న డౌట్ అయినా ఎక్స్ప్రెస్ చేసి క్లియర్ చేసేసుకోండి. సో అట్లనే ఇంకొక ఆమె పెద్ద యోగా టీచర్ కూడా. ఎందుకు ఇది చెప్తున్నానంటే, డెలివరీ టైంలో మనం చాలా ఇటువంటిది చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళని అడుగుతాం, ఎందుకంటే నాకు తెలియాలి ఎందుకు రాలేదు. ఆమెకు కూడా ఇది ఓపెన్ చేసి సర్జరీ అప్పుడు అన్నీ బాగుంది, బీపీ తగ్గిపోతుంది, పెరగల. ఒక 1 hour అవుతుంది మళ్ళీ ఆమెకి అన్నీ ఇంప్రూవ్ అయ్యేదానికి. తర్వాత ఆమెను అడిగినప్పుడు వాళ్ళ అమ్మ పక్క రోజు ఇట్లా అప్పుడు చెప్పాము, అన్నీ బాగానే ఉంది, అయినా బీపీ ఇదిగా ఉంది, ఇప్పుడు పికప్ అయింది, బాగానే ఉంది, ఎందుకు అట్లా అయింది తెలియలేదంటే వాళ్ళ అమ్మ అనింది, నాకు డెలివరీ అప్పుడు నాకేమైపోతుందో నాకు భయంగా ఉంది. ఆ మాట అప్పుడప్పుడు చెప్పేది. అంటే మనం ఏం ఆలోచిస్తామో ఇది తెలుసుకోవాలి. బాడీ దాన్ని తీసుకుంటుంది, దానికే ముఖ్యంగా రెస్పాండ్ అవుతుంది. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అనేది కాదు, మనం దాంతోపాటు ఇది ఎందుకంటే దాని పని అది చేస్తుంది. సో డెలివరీ గురించి వచ్చినప్పుడు మనం ఏంటంటే, ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీకి 3 విషయాలు కావాలి. ఒకటి ఏంటంటే బేబీ వెయిట్ యావరేజ్గా ఉండమంటాం. ఎక్కువ బేబీ వెయిట్ ఉన్నప్పుడు మదర్కి ఎక్కువ పెయిన్ ఒకటి. రెండోది దిగడం అదంతా ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది. ఒకసారి కొంచెం పొజిషన్ వేరేగా ఇట్లా డిఫ్లెక్స్డ్ అంటే పెద్ద డయామీటర్లు వస్తే కష్టం. అందుకని కొంచెం వెయిట్ తక్కువ ఉన్నప్పుడు తల కొంచెం చిన్న డయామీటర్లు కానీ పొజిషన్ కరెక్ట్గా ఉంటే వచ్చేస్తుంది అనమాట. సో అందుకని యావరేజ్ బేబీ వెయిట్ అందుకే ఉండమని చెప్తాము. రెండోది ఒకటేంటంటే గర్భసంచి ద్వారం ఓపెన్ అవ్వడం, ఇంకొకటి బేబీ తల దిగడం. సో ఈ గర్భసంచి ద్వారం ఓపెన్ అవ్వడానికి ఏమవుతుందంటే, ఇది మనం తెలుసుకోవాలి, లా ఆఫ్ స్ఫింక్టర్స్ అంటారు. ఇది యూరినరీ బ్లాడర్, ఇది గర్భసంచి ద్వారం సర్విక్స్, ఇది వెజైనల్ ఓపెనింగ్, తర్వాత ఇది మలద్వారం. ఈ 3 పక్క పక్కన ఉంటుంది, 3టికి ఒకటే నర్వ్ సప్లై ఉంటుంది. సో ఇది ఏమవుతుందంటే, మన ఆలోచనల ప్రకారం మనం ఇక్కడ మైండ్ రిలాక్స్ అయిపోతే ఇది ఈజీగా ఓపెన్ అయిపోతుంది. అట్లా ఎట్లా అంటే, ఇట్ ఈజ్ ఇన్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ఫెమిలియారిటీ, ప్రైవసీ అండ్ ఇంటిమసీ. అంటే మన బాత్రూమ్, మన ఇల్లు అట్లా ఉన్నప్పుడు ఆ బాత్రూంలో ఏంటి, ఎవ్వరు రారు, పరిచయమైన ప్లేస్, మనం రోజు పోతుంటాం. ప్రైవసీ, అక్కడ ఇంకెవరు రారు. ఇంటిమసీ, అక్కడ రోజు ఉండి మనకు అది అలవాటు అయిపోతుంది బాగా. సో అందువల్ల ఏమవుతుంది, కొంతమంది బయట ఊరికి పోతే రాదు. కొంతమంది, ఒక ఆయన చెప్పాడు 2 weeks అయినా కూడా రాలే, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే వస్తుంది. అంత ఇది ఉంటుంది అనమాట.
సో అందుకనే ఇక్కడ రిలాక్స్ అయిపోతే, అందుకనే చాలాసార్లు స్టడీస్ కూడా చెప్తారు, ఇంట్లో డెలివరీ అప్పుడు ఈజీగా డెలివరీ అయిపోతుంది, హాస్పిటల్ డెలివరీ కష్టంగా అవుతుంది. ఇంట్లో ఎందుకు ఈజీగా అవుతుందంటే ఇదే తెలిసిన ప్లేస్, అక్కడ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇల్లు వాళ్ళ రూమ్ అంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు. హాస్పిటల్ వచ్చినప్పుడు ఎందుకు అంత ఈజీగా అది ఓపెన్ అవ్వదు అంటే 3 విషయం. ఫియర్ ఆఫ్ ద అన్నోన్ అంటారు, ఫియర్ ఆఫ్ ప్లేస్, కొత్త ప్లేస్, ఫియర్ ఆఫ్ పీపుల్, అమ్మ వీళ్ళందరూ ఏం మాట్లాడతారు, ఎట్లా ఉంటారు, ఏం విసుక్కుంటారు, ఇదే. తర్వాత ఫియర్ ఆఫ్ ప్రొసీజర్, ఏం చేస్తారు. సో ఆ ఫియర్ వచ్చినప్పుడు ఇవన్నీ బాగా క్లోజ్ అయిపోతుంది ఇట్లా. అప్పుడు గర్భసంచి ద్వారం ఇట్లా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. సో ఈ పొడుగు తగ్గి ఇట్లా వస్తేనే ఇంకా ఫర్దర్గా ఈజీగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది పీవీ చేయగానే అర్థమైపోద్ది, ఇంకా రెడీగా లేదు. పెయిన్స్తో ఉన్నప్పుడు ఇట్లా ఉంటే ఆ తల్లి ఎక్కడో టెన్షను, భయము, డౌటో పడుతుంది అనేది. ఇది మాత్రం అంటే కొంచెం ఈజీగా ఓపెన్ అవుతుంది. అందుకని మైండ్ రిలాక్స్ అయినప్పుడు ఇట్లా అయిపోతుంది. ఆ మైండ్ రిలాక్స్ అయినప్పుడు ఓపెన్ అప్ అయిపోతుంది. రెండోది విషయం ఏంటంటే కండరాలు. అందుకనే కండరాలు మన ఫేస్లో ఉండే కండరాలు ఒక గ్రూప్కి ఇంకొక గ్రూప్ కండరాలకి మెసేజెస్ పంపించుకుంటుంది అని. ముఖ్యంగా మన ఇక్కడ ఉండే కండరాలు ఎంత రిలాక్స్డ్గా ఉంటుందే అంతే బాగా ఈ గర్భసంచి ద్వారం ఈజీగా ఓపెన్ అవుతుంది. సో దీనికోసం ఆ గర్భసంచి ద్వారంని మనం ఫ్రీగా మెంటల్ రిలాక్సేషన్ అయ్యేదానికోసం అందుకనే పక్క నుంచి చెప్పడం, ముందు నుంచి పరిచయమైన వాళ్ళు పక్కన ఉండడం. అందుకనే వీళ్ళు డెలివరీ అప్పుడు కౌన్సిలింగ్ వాళ్ళు ఎవరు వాళ్ళతో ఫ్రీగా ఉన్నారో వాళ్ళని ఉండమని చెప్పడం, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఫ్రీగా ఫీల్ అవ్వడం. వాళ్ళకి నువ్వు చూడు ఇంత దూరంలో వచ్చేసినావు, ఇంత ప్రోగ్రెస్ వచ్చేసింది, ఏమేం చేస్తాము డెలివరీలో, ఫస్ట్ వచ్చిన తర్వాత కొంచెం ద్వారం ఓపెన్ అవుతుంది, ఎనిమా ఇస్తాము, ఉమ్మినీరు పోతుంది, తర్వాత ఇటువంటిదంతా చెప్తే ముందు ఒకసారి చెప్పేస్తాము, నువ్వు ఇక్కడ ఉన్నావు, నెక్స్ట్ ఇది పెట్టబోతున్నాం, నెక్స్ట్ ఇంకా కొంచెం ఓపెన్ అవుతుంది, ఇంకా ఇంత % ఓపెన్ అయింది, ఇంకా నీకు దిగడం ఒకటే, తల దిగడం ఒకటే, ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు చేపించబోతాం. ఇవన్నీ మనం చెప్పే కొద్దీ వాళ్ళకి ఓహో నేను ఇంత దగ్గరలో ఉన్నాను, నాకు ఇంత టైం అవుతుంది అనేది ఉన్నప్పుడు, నాకు దీని గురించి తెలుసు అని ఉన్నప్పుడు ఏమవుతుందో ఏం చేయబోతున్నారో అనే డౌట్ అనేది వాళ్ళకి ఉండదన్నమాట. సో ఇంకొకటి ఈ చెప్పినాను కదా, ఈ కండరాలు మనం స్మైల్ చేసేయడం. అందుకనే స్మైల్ చేసేటప్పుడు ఈ చెప్పమంటాం, నవ్వడం, పాడడం. సో ఇవి అన్నీ మనకి బ్రీదింగ్ ఎక్సర్సైజ్, ఇదంతా గర్భసంచి ద్వారాన్ని ఈజీగా ఓపెన్ చేసేస్తుంది అనమాట. కొంతమంది సగం ఓపెన్ అయిపోయి ఉంటుంది, అవుతుంది అనేటప్పుడు ఇంకా క్లోజ్ అయిపోయి ఆగిపోతుంది. ఒకసారి అట్లనే జరిగింది, ఈమెకి అయిపోతుంది అనేటప్పుడు ఇంకా లేదు, ఇంకా గర్భసంచి ద్వారం క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా కాల ఎంతసేపు చేసినా కాల. తర్వాత డెలివరీ సిజేరియన్ అయింది. తర్వాత అన్నప్పుడు ఆమె ఒక మాట అనింది, ఒక పెద్ద ఆమె వచ్చింది, ఇది ఏం నొప్పులు, ఈ నొప్పులకి ఏమవుతుంది, అంతే నాకు ఇంక అవ్వదేమో అని అనుకున్నాను. ఎప్పుడు నాకు అవ్వదేమో అనేటప్పుడు ఇక్కడ అది క్లోజ్ అయిపోయింది. అందుకనే చాలాసార్లు పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళకి బాగా ధైర్యం చెప్పేవాళ్ళు, బాగా క్లోజ్గా ఉంటారు, వాళ్ళనే ఉండిస్తాము. ఎక్కువగా మేమే ఉంటాం అన్నమాట. సో అందుకనే ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే, మనం ఒక్కొక్కసారి చేతులు కూడా ఇట్లా పెట్టుకుంటాం, చెయ్యి ఇట్లా, తర్వాత ఇట్లా ఐబ్రోస్ ఇట్లా చేసుకోవడం, ఇట్లా చేస్తాం. అంటే ఎక్కువగా చెప్తుంటాం, ఇట్లా పెట్టబాకండి, ఈజీగా ఇట్లా చెయ్యి, ఇట్లా చేసుకో, ఈ చెప్పండి అట్లా అనేది. సో ఆ రిలాక్సేషన్ ఆఫ్ ద మౌత్ అండ్ జా వచ్చినప్పుడు ఈ సర్విక్స్ వెజైనా అనేది బాగా ఓపెన్ అయ్యేదానికి ఈజీగా ఉంటుంది. అందుకని అది మనం డెలివరీ టైంలో ఇట్లా ఉండడం, ఇట్లా కాకుండా ఇట్లా ఉండడం, ఇట్లా నవ్వడం, ఇవి అన్నీ చేస్తుంటే మనకి ఓపెన్ అవ్వడానికి ఈజీ. ఇదంతా తెలియకుండా మన పెయిన్తో ఇట్లంతా చేస్తుంటాం.
సో తల దిగడానికి ఏంటి? తల దిగడానికి మనకొకటే, ఏ వస్తువు అయినా కింద దిగాలంటే మనం వర్టికల్గా ఉంటే, మనం నిలబడడం, కూర్చోవడం, మెట్లు ఎక్కి దిగడం, తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చెప్తాం. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అయితే మనం తల అప్పర్ పార్ట్లో దిగుతుంది. స్క్వాట్స్ చేసేటప్పుడు కింద లోయర్ పార్ట్లో తల దిగి బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇవి అన్నీ మనం తల దిగేదానికి. సో ఈ వర్టికల్ అప్రైట్ పొజిషన్లో ఉంటే అందువల్ల ఏమవుతుందంటే తల ఈజీగా దిగుతుంది. ఎక్కువగా పడుకోవద్దు అని చెప్పేస్తాం, లాస్ట్లోనే కాసేపు పడుకోమని చెప్తాం. లేదా కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం టైం అయితే కాసేపు పడుకో, మళ్ళీ కూర్చోవడం, నిలబడడం, నడవడం, ఆ పొజిషన్ చేంజ్ చేస్తూ ఉండడం. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్రావిటీ వల్ల బేబీ తల దిగుతుంది ఒకటి. పెయిన్స్ వచ్చినప్పుడు ఇంకోటి ఏం చెప్తామంటే కొంచెం ముందుకు ఇట్లా వాలాలి, అప్పుడే ఆ పెయిన్ పోయి గర్భసంచి ద్వారాన్ని టచ్ చేసి అది ఓపెన్ చేసేస్తుంది. సో మనకి ఎక్కువ టైం అవ్వదు మంచి నొప్పి వచ్చినప్పుడు. సో అట్లా చేసినప్పుడు బేబీ ఆ గర్భసంచితో అలా ఆ ప్యాసేజ్తో అలైన్ అయ్యి ఈజీగా కింద దిగుతుంది. అట్లాంటి పొజిషన్లో వచ్చినప్పుడు లాస్ట్లో స్క్వాటింగ్ అట్లంతా చేసినప్పుడు అవుటర్ అండ్ మార్జిన్, అవుట్లెట్ అంటాం, పెల్విక్ అవుట్లెట్, అది డయామీటర్ ఓపెన్ అయ్యి ఎక్కువ అవుతుంది. అప్పుడు మనం బేబీ దిగడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఈ బేబీకి పడుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూట్రస్ పోయి మదర్ బ్లడ్ వెసల్స్ కంప్రెస్ చేసి హార్ట్ బీట్ వేరియేషన్ రావచ్చు. కూర్చోబెట్టి నిలబడినప్పుడు అది రాదు. సో అందుకని ఎక్కువగా కూర్చోవడం, నిలబడడం అది చేయమని చెప్తాం. తర్వాత బర్త్ కంపానియన్స్ అని ఉంటారు. వాళ్ళు ఇక్కడ కూడా సిటీస్లో, వెస్ట్లో అంటే ఎట్లా అంటే డ్యూలాస్ అని ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నర్సెస్ కాదు, కొంచెం మెంటల్ సపోర్ట్ ఇస్తారు వాళ్ళకి కొంత. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ గురించి ఒకటి ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళతో ఒక బాండింగ్, ఒక రిలేషన్షిప్, ఒక ట్రస్ట్ వస్తుందన్నమాట. తర్వాత డెలివరీ టైంలో వాళ్ళు పక్కన ఉంటారు, వాళ్ళతో పాటే ఉంటారు. వాళ్ళకేం అవసరం, వాళ్ళకేం డౌట్ అది డాక్టర్తో చెప్పి క్లియర్ చేపిస్తారు. ఎక్సర్సైజ్ అది పక్క నుంచి చేపిస్తారనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ ఒక మనిషి చేసే పనే ఇప్పుడు అందరు కలిసి చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కౌన్సిలర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, మెడిటేషన్ మేడమ్స్ ఉన్నారు. సో వాళ్ళతో డైట్ చెప్పడం, మెడిటేషన్ చెప్పడం, ఎక్సర్సైజ్ చేయించడం, వాళ్ళ డౌట్ క్లియర్ చేయించడం. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఏ టైం అయినా ఫోన్ చేస్తే క్లియర్ చేస్తున్నారు. సో ఆ ఫీలింగ్, ఇది ఒక ఇల్లులాగా వీళ్ళు చూసుకుంటారు అనేది మనకి బాగా వచ్చినప్పుడు మనం ఈజీగా సేఫ్గా నార్మల్ డెలివరీ చేసుకుంటాం. ఒక్కవేళ అవసరమైంది సిజేరియన్ అయినా ఇట్స్ ఓకే. సో ఈ వీడియోస్ ఇటువంటి మీటింగ్ అటెండ్ అవ్వడం, వీడియోస్ చూడడం, దాంట్లో ఏంటంటే ఇందాక చెప్పినాను, ఫ్రమ్ విమెన్హుడ్ టు మదర్హుడ్ వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. నేను ఒక తల్లి అయితే నేను చేయగలుగుతానా, ఇది ప్రెగ్నెన్సీలోనే జరిగిపో. అది ఏంటంటే అది ఎట్లా జరుగుతుందంటే ప్రెగ్నెన్సీలో మనకి మన గురించి కొన్ని డౌట్స్, భయం ఉంటుంది. ప్రెగ్నెన్సీ గురించి మనకి డౌట్స్ అది ఉంటుంది. కానీ అది ఒకటే కాదు, ఈ వీడియోస్ ఇవి అన్నీ ఇట్లా చూసినప్పుడు మనలో ఎక్కడో ఒక విల్లింగ్నెస్ ఉంది, మనలోనే ఎక్కడో ఒక హ్యాపీనెస్ ఉంది, మనలోనే ఒక డెసిషన్ మేకింగ్ కెపాసిటీ మనకుంది అనేది మనం తెలుసుకుంటాం. అది తెలుసుకోవాలి. శిల్ప 297 వీడియో అది చూడండి. ఆమె బెంగళూరు నుంచి వచ్చింది, పెళ్ళై 10 ఏళ్ళు. అప్పటి వరకు ఏమనుకునింది, ఇంక 10 ఏళ్ళు అయిపోయింది, నాకు 30 దాటిపోయింది, ఇంకా నేను సిజేరియనే కదా. కానీ ఇట్లా మీటింగ్ వచ్చినప్పుడు, మీటింగ్లో ఒక ఆమె మాట్లాడిన తర్వాత అప్పుడు ఆమె
అంటే ఆ పాసిబిలిటీని చూసింది. ఈమె నార్మల్ చేసుకోగలిగినప్పుడు నేను కూడా ఎందుకు చేసుకోకూడదు? అప్పుడు ఆమెకి మోటివేషన్కి కూడా రీజన్ ఉండింది. వాళ్ళ అమ్మ ఆఫీస్ పోతుంది, ఒకవేళ సిజేరియన్ అయితే ఇది చేసుకోలేదు, తర్వాత త్వరగా ఆమె వాళ్ళ హస్బెండ్ దగ్గర బెంగళూరుకు పోలేకపోతుంది. సో నాకు నార్మల్ అయిపోతే ఇవి అన్నీ చేసుకోవచ్చు కదా, నేను త్వరగా వెళ్ళిపోవచ్చు కదా. టాక్ టు బేబీ ఎట్లా చేసింది, అదే ఆమె బాగా చేసి ఈజీగా నార్మల్ డెలివరీ చేసుకునేది. ఈజీగా ఎవరైనా చేసుకోవాలంటే 3 సూత్రాలు చెప్తుంది, 3 పాయింట్స్ చెప్తుంది. ఫస్ట్ భయం వదిలిపెట్టేసేయండి, రెండోది టాక్ టు బేబీ చేయి, మూడోది ఎక్సర్సైజ్ చేయి. అట్లా కానీ చేస్తే మీకు వీళ్ళు ఇచ్చే సపోర్ట్ తీసుకుంటే 1 to 2 అవర్స్లో నీకు డెలివరీ అవుతుంది అని చెప్పేసేయగలుగుతుంది. ఎవరు చెప్పగలుగుతారంటే దాని మీద క్లారిటీ. నేను ఏదో వచ్చాను, నేను ఏదో ఎక్సర్సైజ్ చేసాను, నేను టాక్ టు బేబీ చేసాను, ఏదో అయిపోయింది కాదు. ఆ అవేర్నెస్తో నేను ఎక్కడ ఉన్నాను, ఇప్పుడు వరకు నేను నా భయంతో నా డౌట్తో నేను ఉన్నాను, పక్కన వాళ్ళు ఇట్లా ఉన్నారు, కానీ వీళ్ళు ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారే, వీళ్ళు చేసుకోగలిగారే, నేను ఎందుకు చేసుకోకూడదు? ఇక్కడ నేను మారాలి. ఫ్రమ్ అ ఉమెన్ టు మదర్. అది ఎప్పుడు ఎవరు దానికి హస్బెండ్స్ పక్క నుంచి హెల్ప్ ఇస్తే చాలా మంచిది. ఒకవేళ లేదు వాళ్ళ పని ఉంటే, అందుకని వీడియో చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ కొన్ని వీడియోస్ చూస్తాం, చూసినప్పుడే అది అనిపిస్తుంది వాళ్ళు చేసుకున్నారు, నేను కూడా చేసుకుంటాను, నేను చేసుకోగలుగుతాను, ఎవరైనా చేసుకోగలుగుతారు. సో ఆ ఇంటర్నల్ ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడు జరుగుతుందో అప్పుడు బాగా వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, అందుకనే ఇక్కడ టాక్ టు బేబీ చెప్పిస్తున్నాము, మీకు ఎక్సర్సైజ్ చెప్పిస్తున్నాము, మెంటల్గా మీరు ఉండాలి, బాగా సపోర్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బర్త్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ మేకింగ్ బేబీస్, ఇట్ ఈస్ అబౌట్ మేకింగ్ మదర్స్. ఎటువంటి మదర్స్? స్ట్రాంగ్, కాంపిటెంట్ అండ్ కేపబుల్ మదర్స్ who trust themselves and believe in their inner strength. సో ఆ కెపాసిటీ మనకి ఉంది, మన బాడీకి ఉంది, మన మైండ్కి ఉంది. హెల్ప్ తీసుకోండి. అందుకనే డౌట్ అడిగి ఫ్రీగా చెప్పేసేసి దాని నుంచి బయటకు వచ్చేస్తా. వీళ్ళు ఉన్నారు, నేను చేసుకోగలుగుతాను అనేది ఎప్పుడు అనుకుంటారో ఆ డెసిషన్ ఉంటుందో అప్పుడు టాక్ టు బేబీ చేసి ఇది చేసినప్పుడు డెఫినెట్లీ ఆ మంచి బిడ్డని తీసుకునేదానికి నేను చేసుకోగలుగుతాను. ఇప్పుడు నాట్ ఓన్లీ డెలివరీ మాత్రమే కాదు, ఆ బిడ్డకి మంచి క్వాలిటీస్ ఉండాలి అనేది అన్నప్పుడు చాలా ఈజీగా ఒక మంచి వ్యక్తిని మనం తయారు చేస్తున్నాం, మంచి లీడర్ని మనం తయారు చేస్తున్నాం. ఆ బాధ్యత మనకు. అందుకనే వీడియోస్ చూడండి, మంచిగా సాంగ్ వినండి, మంచి బయోగ్రఫీస్ చదవండి. స్వామి వివేకానందది, ఛత్రపతి శివాజీ మహారాజ్ది, కన్ఫ్యూషియస్ది, మదర్ తెరిసాది, అబ్దుల్ కలాం గారిది, అది ఇప్పుడు చదవడం. తర్వాత ఈ సుమతి శతకం, వేమన శతకం, కొన్ని చిన్న చిన్న పద్యాలు మనకి బాగా అనిపిస్తుంది. ఇదంతా ఏంటంటే ఇప్పుడు చెప్తే బేబీకి ఉంటుంది, తర్వాత అదే బెడ్ టైమ్ స్టోరీస్గా చెప్పండి, నీతి కథలు చదివేసేయండి. మనం ఈ కామిక్స్ అవి మామూలుగా ఉంటే దాంట్లో ఏం మారల్ లేకపోతే ఎందుకు ఇదంతా చదవాలంటే కొన్నిసార్లు కొన్ని డౌట్ ఉన్నప్పుడు అది మనం జారిపోకుండా అట్లా పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్, స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఆ బిడ్డని మనం తయారు చేయాలి. బయటకు వస్తే ఎవరు లేదు, ఈ బిడ్డ స్ట్రాంగ్గా ఉంటేనే ఈ బిడ్డ 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి, అటువంటి బిడ్డగా మనం తయారు చేయాలి. సో ఇది ఆ తండ్రి కొంచెం సపోర్ట్ ఇచ్చేస్తే బాగుంటుంది. ఒకవేళ హస్బెండ్ సపోర్ట్ ఇవ్వలేని పరిస్థితులు, ఆయన బిజీగా ఉంటారు, అట్లా మీరైనా చేసుకోండి, ఇక్కడ ఉండే సపోర్ట్ తీసుకోండి. సో బిడ్డలందరూ మంచి బిడ్డలుగా, దీర్ఘాయుషుగా, మంచి ఆరోగ్యం, మంచి గుణాలు, మంచి తెలివితేటలను తల్లిదండ్రులుగా అర్థం చేసుకొని సపోర్ట్గా నిలబడి ఏ ఫీల్డ్ తీసుకున్నా దాంట్లో ఉన్నత స్థాయికి పోయి
ఖచ్చితంగా మారల్ వాల్యూస్ ప్రకారంగానే ఉండాలి, నిజాయితీగానే ఉండాలి ఆ బిడ్డ. మంచి సిటిజన్, ఎక్కువ మంది మంచి సిటిజన్స్ని తయారు చేసే మంచి నాయకుడుగా అవుతాడు మన బిడ్డలు. అట్లా కాన్షియస్గా మనం ఆ బిడ్డలను తయారు చేసినప్పుడు కొత్త సమాజం మనం తయారు చేయొచ్చు అనేది మార్గరెట్ సాంగర్ అనేది చెప్తుంది. వెన్ మదర్హుడ్ ఇస్ ద ఫ్రూట్ ఆఫ్ డీప్ ఎర్నింగ్ అండ్ నాట్ డ్యూ టు ignorance or accident, then its children will form the foundation of a new race. మనం ఒక మంచి సిటిజన్స్, మంచి లీడర్స్ వాళ్ళే మనం తయారు చేస్తున్నాం మన బిడ్డలో అని ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా బయటకి వాళ్ళు పెరిగేటప్పుడు ఆ ఆలోచనలు ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టం లేకుండా వచ్చేస్తుంది. అందుకనే ఈ టీవీలో, సెల్ ఫోన్లో మనకి వైలెంట్గా ఉండేది, ఊరికే టైంపాస్కి ఏదో ఒకటి అటువంటిదంతా వద్దు. వాళ్ళ ఉంటే కాసేపు, కానీ మంచి బయోగ్రఫీ ఖచ్చితంగా చూసుకోవడం, ఆ బిడ్డకి మంచి వాళ్ళు లీడర్స్ ఆ ఫోటో పెట్టుకోవడం, మీరు అట్లనే ఉండాలి అని మనస్ఫూర్తిగా అప్పుడప్పుడు చెప్పడం, ఆ బిడ్డ అట్లనే వచ్చేస్తుంది ఈజీగా. ఈ టైం అటువంటిది. సో అందరూ అట్లా చేస్తారు. అటువంటి మంచి బిడ్డనే. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రమ్ ఉమెన్ టు ఎ వెరీ గుడ్ మదర్ మనమందరూ మారుతారు అని అనుకుంటూ తీసుకుంటాను. థ్యాంక్ యూ.